హాస్పిటల్ బాగాలేదంటారు. ఒక ఆయన మాట్లాడతాడు, ఆయన ఆరోగ్య శాఖ మంత్రి, మెడికల్ కాలేజీలు అమ్మే ఇచ్చేయాల్సిందే, మేము ఇచ్చేస్తాం, ఎవరికైనా ఇచ్చేస్తామంట. ఇవాళ ఈనాడులో నిన్న ఇవాళ రాశారు, ఎయిమ్స్ హాస్పిటల్ దరిద్రంగా ఉంది, ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరిలో ఉంది, దరిద్రంగా ఉంది. ఎందుకంటే ఆ పేపర్ ఆయనకి ఆంధ్ర హాస్పిటల్లో దరిద్రాలు కనపడవు, మంగళగిరిలో ఎయిమ్స్ హాస్పిటల్లోనే దరిద్రాలు కనపడతాయి. స్ట్రెచ్చర్ లేదు, అది లేదు, ఇది లేదు, డాక్టర్ లేడు, వైద్యం లేదు, టెస్టులు లేవు అంటున్నాడు. కేంద్ర ప్రభుత్వంలో కూడా మీ పార్టీ ఉంది కదా, ఆరోగ్య శాఖ మంత్రి గారు, మరి ఎయిమ్స్కి దిక్కుమాలిన కర్మ ఎందుకు పట్టింది? మేము సాక్షి రాస్తే పోనీ వీళ్ళు దొంగలు, వీళ్ళు రాస్తారు, మా మీద బురద జిమ్ముతున్నారు, విషం జిమ్ముతున్నారని ఈనాడులోనే రాసింది కదా, పట్టించుకోవా? ఎయిమ్స్ అనేది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధం లేదా? పేషెంట్లు మధ్యప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి రారండి, ఆంధ్ర నుంచే వస్తారు. ఆరోగ్య శాఖ మంత్రి గారు, ఎయిమ్స్కి వచ్చేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే, రిఫరల్ హాస్పిటల్, అది పట్టించుకోరా? మరి 2 ఏళ్లలో ఏంటి మీరు ఉద్ధరించింది ఈ రాష్ట్రాన్ని అడుగుతున్నాం. మెడికల్ కాలేజీలు కట్టలేదు, పారేస్తారు, కొత్త డాక్టర్లు అక్కర్లేదు రాష్ట్రానికి. ఇవాళ పెట్రోల్ రేట్లు పెరిగితే